వెయిట్ తగ్గడానికి సర్జరీ అని మాట చెప్పగానే అందరూ భయపడతారు. సో సర్జరీ గురించి భయపడకూడదు. దాని గురించి తెలుసుకోవడానికి నేను డాక్టర్ కోనా లక్ష్మి, మినిమల్ యాక్సెస్ అండ్ బెరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. సో ప్రతి వ్యక్తికి ఎవరికైనా మీకు చిన్నది పెద్దది ఏదైనా సర్జరీ కట్ అంటే భయపడతారు. ఒకటి నొప్పి గురించి, మనం కట్ చేసి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా దాని గురించి బాధపడతారు. అండ్ స్పెషల్లీ మార్బిడ్ ఒబీస్ అంటే ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళలోని సర్జరీ చేస్తే ఏమైనా ప్రమాదం అవుతుందా, అపోహలు చాలా ఉంటాయి. సో అపోహల మీద చాలామంది ట్రీట్మెంట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి భయపడతారు. సో ఫస్ట్ బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఈవెన్ ఒక వ్యక్తి చాలా ఎక్కువ వెయిట్తో బాధపడుతున్నా, ఆ వెయిట్ వల్ల వాళ్ళకి లంగ్స్లోని కానీ హార్ట్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి హ్యాండిల్ చేయడానికి స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి, స్పెషలైజ్డ్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర అలాంటి సెంటర్స్లో మీరు సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా సర్జరీ చాలా సేఫ్. నార్మల్గా బెరియాట్రిక్ సర్జరీలో కాంప్లికేషన్ రేట్ లెస్ దెన్ 1%. బట్ అదే మీరు లెస్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్లోని ఎప్పుడో ఒకసారి కేసులు చేసిన సెంటర్స్లో చేసుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ వల్ల, అవసరమైన పరిక్రమాలు లేని వల్ల, ఆర్ పోస్ట్ ఆప్ ఫాలోఅప్లో కూడా వాళ్ళకి ప్రోటోకాల్స్ లేని వల్ల మీకు ఇబ్బందులు కావచ్చు. సో సర్జరీకి మనం బ్లేమ్ చేయకూడదు. సర్జరీ చేయించుకోవాలి. ఏ సర్జరీ అయినా మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్స్లోనే చేయించుకోవడం బెటర్. ఇలాంటి సర్జరీస్కి ఖచ్చితంగా స్ట్రాంగ్ హాస్పిటల్ బ్యాకప్ ఉండాలి, మీకు ఎనస్థీసియా బ్యాకప్ ఉండాలి, అవసరమైన పరికరాలు, ప్లస్ మీకు సర్జరీ చేసుకున్న తర్వాత డాక్టర్ ఫాలోఅప్, న్యూట్రిషన్ ఫాలోఅప్ ఇవన్నీ ఉన్న సెంటర్స్లోని డెఫినెట్లీ సర్జరీ ఈజ్ సేఫ్ అండ్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ వే టు అచీవ్ అ బిగ్ వెయిట్ లాస్. సో భయపడకుండా సర్జరీ అవసరం ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోండి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.